హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26వ తేదీన 6,60,000 మందికి సంబంధించి కొత్త రేషన్ కార్డు జారీ చేసినట్లయితే తెలియజేశారు. అయితే ఇందులో మనకు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క మండలంలో ఒక గ్రామానికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది. అది కూడా గ్రామ సభల్లో లబ్ధిదారులకు సంబంధించిన లిస్టులో పేర్లు అయితే తెలియజేయడం జరిగింది. అయితే మిగిలిన వారికి రేషన్ కార్డులు అనేది వచ్చాయా లేదా వారికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనితో పాటుగా మనకు ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చాయో అటువంటి వారందరికీ ఎప్పటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయబోతున్నారో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేశారు. అలాగే ఇంకా ఎవరికైతే రేషన్ కార్డులు అనేది కొత్తవి పంపిణీ చేయలేదో వారికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నిన్నటి రోజున ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియోని కూడా తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మీకు కొన్ని వీడియోలు అయితే ఇచ్చున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు తెలంగాణ ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఏం చేసిందంటే 6 లక్షల మందికి పైగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే మనకు ఆ రోజున టోటల్ గా 4 పథకాలు అయితే ప్రారంభించారు. 4 పథకాల్లో ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది ఒక మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ మండలంలో మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేశారు. అది కూడా ఎలాగంటే గ్రామ సభల ద్వారా పేర్లు అనేది చదివి వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చాయి. వీరికి సంబంధించి ఈ యొక్క కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేశారు. అంటే వారికి సంబంధించి ఆ రోజున లెటర్ కూడా వారికైతే అందజేశారు. అయితే కొంతమందికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు అనేది అంటే చేతికైతే అందజేశారు. వారికి సంబంధించిన నంబర్లు కూడా అంటే రేషన్ కార్డు నంబర్ కూడా తెలియజేశారు. అయితే వారికి సంబంధించి ఎటువంటి కార్డు అనేది లేకపోయినా లేదా వారికి సంబంధించి లిస్ట్ లో పేరు అనేది చదివినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే కొత్తగా వచ్చిన ప్రతి కార్డుకి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డులతో పాటు కొత్త రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఈ రోజు నుంచి రేషన్ సరుకుల పంపిణీ అయితే వారికి అయితే చేయబోతున్నారు. అయితే మిగిలిన రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే మనకు జనవరి 26వ తేదీన తర్వాత ఇచ్చిన లిస్టు ప్రకారం ఒక మండలంలో అంటే ఒక జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామానికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అనేది ఇచ్చారు కాబట్టి మిగిలిన గ్రామాలకు సంబంధించి మిగిలిన మండలాలకు సంబంధించి మిగిలిన జిల్లాల్లో ఎప్పుడు పంపిణీ చేస్తారంటే మనకు దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే చాలా మందికి లిస్ట్ లో పేర్లు అనేది మార్చుకోవడం అలాగే ఈ యొక్క తప్పులు అనేది ఉండడం అలాగే వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇంకా కాకపోవడం ఇటువంటి కారణాల కారణంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరికొంత ఆలస్యం అయ్యేదానికి కానీ లేదా ఈ నెల చివరాకు లోపల కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అది కూడా మనకు కొంతమంది ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. మరికొంతమంది మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన వచ్చిన లిస్ట్ లో కొంతమందికి సంబంధించి ఈ యొక్క మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకున్నా కానీ లేదా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన లిస్ట్ అనేది కొంతమందికి సంబంధించిన లిస్ట్ లో పేరు అనేది ఇంకా రాలేదని వారికి సంబంధించిన వివరాలు అనేది ప్రస్తుతం ఫైండ్ అవుట్ అనేది చేస్తున్నట్టు మిగిలిన వారికి సంబంధించి ఇంకా లిస్ట్ లో ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉండి పేర్లు అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఈ నెలలోనే మరొకసారి రిజిస్ట్రేషన్ లో ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్న దానికి సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ అనేది ఎప్పటికెప్పుడు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి నెల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది అయితే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏ నెలలో ఇక మీదట ఆ నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి తర్వాత నెలలో రేషన్ కార్డులు జారీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. ఎందుకంటే మనకు ఇప్పటికే మొదటి విడతలో భాగంగా చాలా కార్డులు అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వారందరికీ సంబంధించి కూడా ఈ నెల చివరాఖరు లోపల మరికొంతమందికి కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే మనకు ఈ యొక్క జనవరి నెల చివరాఖరులో కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి వారికి ఈ నెలలో రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెల మొత్తంలో వెరిఫికేషన్ అనేది అయి ఉండి ఎలిజిబిలిటీ వచ్చిన వారందరికీ సంబంధించి కొత్త కార్డులు అనేది వస్తాయి కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో వచ్చిన వారందరికీ సంబంధించి మార్చి 1వ తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మీ యొక్క పాత రేషన్ కార్డు నంబర్ తో మీకు సంబంధించిన రేషన్ కార్డు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అంటే మీకు కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది వచ్చిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. కొంతమందికి మాత్రం కొత్త రేషన్ కార్డు నంబర్ అయితే చూపిస్తుంది. మరికొంతమందికి మాత్రం పాత రేషన్ కార్డు నంబర్ అక్కడైతే అప్డేట్ అయితే అయి ఉంది. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు సంబంధించి రేషన్ కార్డు నంబర్ అనేది అప్డేట్ అనేది అయి ఉందా లేదా అలాగే మీకు సంబంధించి మీ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మొబైల్లో కనుక ఉన్నట్లయితే 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ అనేది వస్తుంది. ఇందులో ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే రేషన్ కార్డు నంబర్ తెలిసినట్లయితే దాని ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అంటే అప్లికేషన్ నంబర్ మీకు తెలిసినట్లయితే అప్లికేషన్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు అనేది రిజెక్ట్ అనేది చేసినట్లయితే అంటే మీ యొక్క రేషన్ కార్డుగా ప్రస్తుతం ఎలిజిబిలిటీ లేదని మీ యొక్క పేరు కనుక తొలగించినట్లయితే దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నంబర్ ద్వారా కానీ లేదా రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కానీ లేకపోతే పాత రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కానీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాత రేషన్ కార్డ్ నంబర్ ద్వారా చెక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ ఇచ్చాను. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అవ్వడం జరిగింది. ఈ కుటుంబంలో చూసుకున్నట్లయితే టోటల్ గా 1 కాదు 2 కాదు 9 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ 9 మందికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు లో ఉన్నారు కాబట్టి వీరు స్ప్లిట్టింగ్ అనేది పెట్టుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వీరికి సంబంధించి కొత్త రేషన్ కార్డు నంబర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ రేషన్ కార్డు నంబర్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి పాత రేషన్ కార్డు నంబర్ ఇది. అలాగే ప్రస్తుతం న్యూ రేషన్ కార్డు నంబర్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే ఈ యొక్క న్యూ రేషన్ కార్డు నంబర్ తో కూడా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ రేషన్ కార్డు ఉంది కదా, ఇక్కడ రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి ఏదైతే కొత్త రేషన్ కార్డు అనేది వచ్చిందంటే ఇక్కడ ఈ యొక్క పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డు వీరికి వచ్చింది కాబట్టి ఈ యొక్క పాత రేషన్ కార్డు నుంచి వీరు స్ప్లిట్ అనేది అయ్యారు కాబట్టి ఈ యొక్క 8 మంది కుటుంబ సభ్యుల నుంచి 4గురికి ఒక రేషన్ కార్డు వచ్చింది. అలాగే మరొక 4గురికి మరొక రేషన్ కార్డు అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మీకు కొత్త రేషన్ కార్డు కావాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు గ్రామ సభలో అలాగే బస్తీ సభల్లో ప్రస్తుతం ఈ యొక్క సర్వే అనేది అయితే చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రేషన్ కార్డుకి ఎటువంటి సమస్య లేదన్నా కూడా అక్కడ మీరైతే చేసుకోవచ్చు. అంటే మీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా కుటుంబ సభ్యులను వేరే పేరు అనేది మార్చుకోవాలనుకున్నా లేదా రేషన్ కార్డులో తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవాలి అనుకున్నా లేదా మీ కుటుంబ సభ్యులు ఏదైనా సరే సమస్యలు అనేది ఉండి కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది అంటే స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా అన్ని రకాల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం గ్రామ అలాగే బస్తీ సభల్లో వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఒకసారి తప్పనిసరిగా మీరైతే కాంటాక్ట్ అనేది అవ్వండి. ఒకవేళ మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ కనుక తెలియకపోయినట్లయితే అంటే మీకు రేషన్ కార్డు అనేది పాత రేషన్ కార్డు నంబర్ కావచ్చు లేదా కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది తెలియకపోయినట్లయితే ఇదే వెబ్సైట్ లో ఇక్కడ రిపోర్ట్స్ అనేది చూడండి. ఈ యొక్క రిపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఎందుకంటే మనకు గత నెలలో ఏదైతే మనం రేషన్ కనుక తీసుకుని ఉన్నట్లయితే ఆ యొక్క నెలకు సంబంధించి అంటే ఇక్కడ జనవరి 2025కి సంబంధించి నేను ఇక్కడ అన్ని మొదటి నెలకు సంబంధించి సెలెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క మండలంలో అలాగే ఈ యొక్క రేషన్ పరిధిలో కనుక క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఈ యొక్క రేషన్ షాప్ పరిధిలో తీసుకున్న రేషన్ కార్డులకు సంబంధించి అంటే రేషన్ కి సంబంధించిన లిస్టు. ఇందులో మీకు సంబంధించిన పేరు అనేది ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరికీ సంబంధించి ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ అనేది తీసుకున్నారో వారి పేరు మీద ఇక్కడైతే రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డు నంబర్ చూపిస్తుంది, అలాగే ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ చూపిస్తుంది, అలాగే రెఫరెన్స్ నంబర్ అన్ని మీకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి టోటల్ గా 4 రకాల లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి.